ఒక్కసారిగా కాంప్లెక్స్ దద్దరిల్లిపోవడంతో సుప్రీం అయిన కలి తన కళ్ళను తెరిచి తన దగ్గర ఉన్న అర్జునుడి యొక్క గాండివంతో బయటికి వస్తాడు. ఇక యుద్ధం మొదలవుతుంది. కల్కి యొక్క సైన్యం చాలా తక్కువగా ఉన్న కర్ణుడు, హనుమంతుడు, అశ్వత్థామ యొక్క బలాల వలన కల్కి యొక్క సైన్యం దాదాపు మొత్తం అంతమైపోతుంది. ఇక కలి అర్జునుడి యొక్క గాండివంతో కల్కి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు కర్ణుడు వచ్చి తన కర్రతో ఆ బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకుంటాడు. ఇక కలికి చాలా భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం జరుగుతూ ఉంటే ముల్లోకాలు మొత్తం షేక్ అవుతూ ఉంటాయి. కల్కి ప్రయోగించే అస్త్రాలను సైతం కలి ఈజీగా తప్పించుకుంటాడు. ఇక ఫైనల్గా కల్కి తన చేతిలో ఉన్న విష్ణు చక్రాన్ని వదులుతాడు. ఆ చక్రం మొత్తం ముల్లోకాలు తిరిగి ఆ కలి యొక్క తలని వధిస్తుంది. అలా కలి యొక్క జీవితం ముగుస్తుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఆ కలియుగంలో అధర్మాన్ని పాటిస్తున్న ప్రజలని చంపి